హాయ్ హలో దిస్ ఈజ్ సైరా సిస్టర్స్ థాట్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను పాలక్ పకోడీ వ్లాగ్తో వచ్చేసాను. దీనికోసమని ఒక 3 పాలకూర కట్టలు తీసుకొని వీటినైతే నీట్గా కడిగి కోసి పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఒక బౌల్ అయితే తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి ఇంగ్రీడియంట్స్ అండి, జీలకర్ర, వాము, ఒక 3 పచ్చిమిరపకాయలు, గరం మసాలా. ఇక్కడ పచ్చిమిరపకాయలను అయితే మంచిగా కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. లైట్గా కారం వేసాము, ఎందుకంటే పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, పిల్లలు ఎక్కువ కారం తినరని తక్కువ కారం వేసుకున్నాము. నెక్స్ట్ కొంచెం పసుపు, చిటికెడంతా పసుపు వేసుకొని 2 మిరియాలు తీసుకొని వీటిని అయితే దంచి వేసుకోవాలి. ఈ మిరియాలు వేసుకోవడం వల్ల బాగుంటాయి మనకి పకోడీ, స్పైసీగా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోకి అయితే నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకున్నాను. బియ్యం పిండి యాడ్ చేసుకున్న తర్వాత ఈ పాలక్ పకోడీకి నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. శనగపిండి తీసుకొని ఈ మొత్తంని కలుపుకోవాలి. నెక్స్ట్ ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఉప్పు యాడ్ చేసుకొని మన టేస్ట్కి సరిపడా మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఇందులోకి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. నేనైతే అల్లం పేస్ట్ వేయడం మర్చిపోయానని ఇప్పుడు వేసుకుంటున్నాను. మీరు ముందే వేసుకోండి. వేసుకొని నీట్గా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పకోడీ అయితే ఇలా చిన్నగా వేసుకోవాలండి. పెద్దగా వేసుకుంటే ఉడకక టేస్ట్ బాగోదు. ఇట్లా వేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి. పాలకూర పిల్లలకి హెల్త్కి మంచిది. యాక్చువల్గా పిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కదా, సో ఈ విధంగా పెట్టుకోవాలండి. పాలకూర ఇష్టంగా తినని పిల్లలకి ఇలా పెట్టుకుంటే మంచిది. మేమైతే ఇలా చేసుకుంటాం. చూడండి పకోడీ ఎంత బాగుందో. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.